హలో ఆల్, వెల్కమ్ టు మౌనికా ధనంజయ్. సో ఈరోజు మనము దసరా జాతరకి వెళ్ళామని చెప్పాను కదా వీడియోలో, ఇంకొక వీడియోలో. సో అక్కడ ఏం తెచ్చుకున్నాం అనేది చూపించడానికి అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ కత్తి. ఇది ఎందుకు తీసుకున్నాము అంటే పిల్లలకి ఎప్పుడైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కానీ ఏదైనా స్కూల్లో ఈవెంట్ ఉన్నప్పుడు సో అమ్మవారి వేషం కానీ భరతమాత వేషం కానీ ఏదన్నా మన రాణి ఝాన్సీ లక్ష్మీబాయి కానీ అలాంటి వేషం వేసినప్పుడు యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాం అనమాట. ఇది జస్ట్ ఫర్ 100 రూపీస్. సో ప్రతిసారి అలాంటప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది, అందుకే ఇట్లా కనిపించినవన్నీ కొనిపెట్టుకుంటే ఎప్పుడైనా మనకు నీడు ఉన్నప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఒక చిన్న స్టూల్ కొన్నాము బట్టలు ఉతుక్కోవడానికి కూర్చొని. నెక్స్ట్ మా పిల్లలు టాయ్స్ తీసుకున్నారు. ఇవి కూడా ఈచ్ 100 అండి, ఫిక్స్ రేటు. సో మా చిన్నది చూపిస్తాను, నేను చూపిస్తాను అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఇది ఐస్ క్రీమ్ షాప్, ఐస్ క్రీమ్ కార్ట్లో ఉండే సెల్ చేసే అన్ని టాయ్స్లో ఇచ్చారనమాట. సో ఇది ఇంకొక పాపది, పెద్ద పాప తీసుకుంది. ఇందులో వాచ్, ఒక వ్యాలెట్, షార్ప్నర్, పెన్సిల్స్ అవన్నీ వచ్చాయన్నమాట. పిల్లలు భలే గమ్మత్తుగా తయారు చేసి అమ్ముతారులేండి వాళ్ళు. సో బట్టల క్లిప్స్ ఇవన్నీ రెగ్యులర్, అంటే నార్మల్గా ప్లాస్టిక్ ఐటమ్స్ స్ట్రీట్ షాపింగ్లో ఇలాంటివే బెస్ట్ ఉంటాయి. సో యూజ్ అండ్ త్రో లాగా ఉంటాయి అన్నమాట, కొన్ని రోజులు ఈజీగా వాడి పక్కన పెట్టేయచ్చు. సో కాంపాక్స్ బాక్సెస్ కూడా తీసుకున్నాను, పెన్సిల్ బాక్సెస్ పిల్లలకి. సో ఆల్రెడీ ఉన్నాయి బట్ అవి కొంచెం పాడవుతున్నాయి అనమాట. సో 6 months అయింది కాబట్టి చిన్నవి తీసుకుంటే సరిపోతుందని. అండ్ నెక్స్ట్ స్క్రూ డ్రైవర్ తీసుకున్నాను. దీనిలో మనకు యాక్చువల్గా స్టార్ టేప్ ఉంటుంది కదా స్క్రూ తిప్పడానికి, అవి సరిగా దొరకట్లేదు అనమాట. అందుకని ఇక్కడ తీసుకున్నాం, 60 రూపీస్కి ఉందని చెప్పి. సో అవి ఎప్పుడో ఒకసారి వాడాయి కాబట్టి సరిపోతాయి. ఈ డబ్బాలేమో నేను కొన్ని ప్లాన్స్ ఉన్నాయి పైన రీపాటింగ్ చేసేవి. సో మా డాడీ కావాలన్నారు అవి చెట్లు పెరగడానికని, అందుకని 3 తీసుకున్నాను. అవి కూడా 60 రూపీస్కి ఒక బాక్స్ అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొన్ని సాఫ్ట్ టాయ్స్ అమ్ముతున్నారు, ఈచ్ పీస్ ఫర్ 100. సో మా పిల్లలు కావాలంటే మా పెద్దదానికేమో చిన్నదానికి ఇది తీసుకున్నాను. అండ్ పింక్, ఆడపిల్లలు తెలిసిందే కదా పింక్ పిచ్ అనమాట, అన్నీ పింక్ కావాలంటూ ఉంటారు. ఇది చిన్న ప్యారెట్. సో వాళ్ళు నైట్ పడుకున్నప్పుడు పక్కన పెట్టుకొని ఆడుకోవడానికి కావాలన్నారని తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి డెకరేషన్ ఐటమ్స్ అండి. యాక్చువల్లీ ఎప్పుడు నేను ఈ మహాశివరాత్రి జాతర కానీ ఇప్పుడు కానీ వచ్చినప్పుడు డెకరేషన్ ఐటమ్స్ తీసుకుంటాను, బాగుంటాయని. సో ఇది టీపై పైన సెంటర్ టేబుల్ సెంటర్లో పెడితే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇది 150 or 200 చెప్పాడు, బట్ 100కి ఇచ్చాడు అనమాట. సో బెస్ట్ ప్రైస్ అనిపించింది. అది మా పాపకి చెప్పాను, సెంటర్ టేబుల్ అదే టీపై పైన పెట్టి చూడు ఎలా ఉందో అని. సో అది ఇక్కడ పెట్టింది, బాగుంది, లుక్ బాగా కనిపిస్తుంది. అండ్ ఇవి కూడా డెకరేషన్ ఐటమ్స్. యాక్చువల్ ప్రతిసారి వరలక్ష్మి వ్రతంకి అట్లా వినాయక చవితికి బ్యాక్ డ్రాప్స్ పెడుతూ ఉంటాం కదా, సో వాటి కోసమని తీసుకున్నాను అనమాట. ఇలా మనకు కనిపించినప్పుడు తీసుకుని అన్నీ పెడితే మనకి మళ్ళీ నీడ్ ఉన్నప్పుడు అన్నీ మనం కలిపి డెకరేషన్ చేసుకోవచ్చు. సో ఇవి యాక్చువల్లీ 200కి ఒకటా ఏమో చెప్పాడు. సో నేను 100కి పేర్ తీసుకున్నాను అనమాట. 200 పేర్ చెప్పాడు, 100 పేర్కి ఇవ్వమన్నాను. సో 200కి 4. సో ఇదండి మా షాపింగ్. ఎప్పుడు వైజ్ షాపింగ్ చేయండి. ఓకే, బాయ్.